నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ప్రతిరోజు అవసరమైన నీటిని రాయలసీమకు అందిస్తున్నాం. పాలకొల్లులో ప్రకటించిన సంబంధిత రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. భీమవరం పారిశుధ్య కార్మికులకు రెయిన్ కోట్లను దుప్పట్లను పంపిణీ చేసిన మాజీ ఎంపీ సీతారామలక్ష్మి. దాతకు అభినందనలు. తణుకు మండలాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపడతా మండల పరిషత్ సభలో హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ఆరిమిల్లి. ముస్లింల నిర్మాణాత్మక అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబే. తణుకులో స్పష్టం చేసిన శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్. తణుకులో ఘనంగా అభ్యుదయ కవి రావిశాస్త్రి జయంతి వేడుకలు. తెలుగు సాహిత్యానికి ఆయన అందించిన సేవలను వివరించిన ప్రముఖ కవి రసరాజు. ఎర్రకాలువ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొంటాం. తాడేపల్లిగూడెం మండలంలో వెల్లడించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్. రైతు సంక్షేమమే ప్రభుత్వ సంకల్పం. ఉండి నియోజకవర్గంలో వివరించిన ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు. సహకార సంఘాలు పారదర్శకంగా పనిచేయాలి. రాజమండ్రిలో ఉద్బోధించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. పి గన్నవరం మండలంలో బోటు ప్రమాదంలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం. ప్రకటించిన పోలీసులు. శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా పోతిరెడ్డిపాడు నుండి ప్రతిరోజు అవసరమైన నీటిని రాయలసీమకు అందిస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో బాడవ గ్రామంలో మంగళవారం పర్యటించి వరద బాధితులకు భరోసా ఇచ్చి అనంతరం మీడియాతో మాట్లాడారు. నీట మురిగిన వరి పొలాలను పరిశీలించారు. వరద బాధితులకు ప్రభుత్వ సాయంగా 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, కాయగూరలు, ప్రతి వరద బాధిత కుటుంబానికి 3,000 రూపాయల నగదును అందజేశారు. రాష్ట్రంలో ప్రజల కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించడంతో అన్ని నీటి ప్రాజెక్టులు కూడా జలాలతో నిండుకుండలా కనిపిస్తున్నాయన్నారు. హంద్రీనివా ద్వారా నీరు విడుదల చేయమని ఆదేశించినా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు నిధులు ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమానికి లోటు లేకుండా ముందుకు తీసుకువెళుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఏదైతే ఈ యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఏ రకంగా అయితే ఆశీర్వదించారో ఆ రకంగా కృష్ణమ్మ తల్లి కూడా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి. అందుకే గత సంవత్సరం నుంచి అంత ముందు సంవత్సరం కూడా నిండినటువంటి శ్రీశైలం డ్యాము మరి ఈరోజు దాని కెపాసిటీ 215 టీఎంసీలు అయితే ఈరోజు ఆల్రెడీ 203 టీఎంసీల వరకు కూడా నీటి నిండినటువంటి పరిస్థితుల్లో ఏదైతే దానికి 5 స్పిల్వే గేట్లు కూడా ఈరోజు ఓపెన్ చేసి 5 స్పిల్వే గేట్లు ఓపెన్ ద్వారా కూడా కిందకి 1,35,000 క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి నిన్ననే విడుదల చేయడం జరిగింది. పైన పెరుగుతున్నటువంటి వరద నీటి ప్రవాహాన్ని గమనించుకుంటూ మిగిలినటువంటి గేట్స్ కూడా ఓపెన్ చేసి తొందరలోనే నాగార్జున సాగర్ కూడా, ఎందుకంటే దగ్గర నాగార్జున సాగర్ 312 టీఎంసీల కెపాసిటీ ఉంటే మరి ఈరోజు చూస్తే 140 టీఎంసీల వరకు ఈ రోజు నిండుకున్నటువంటి పరిస్థితి. శ్రీశైలం మరి ఆల్రెడీ ఫుల్ అయింది కాబట్టి తొందరలోనే నాగార్జున సాగర్ కూడా ఫుల్ఫిల్ చేసుకుని తద్వారా ఏదైతే కృష్ణా డెల్టా ఏదైతే ఉందో వారికి కూడా త్రాగునీరు, సాగునీరు కూడా అందించేటువంటి విధంగా వీటితో పాటుగా ఏదైతే రాయలసీమ ఏదైతే ఉందో పర్టికులర్ గా గత వారం రోజుల క్రితమే ఏదైతే శ్రీశైలంకి ఆ పైన ఉన్నటువంటి ఆలమెట్టి ద్వారా, తుంగభద్ర ద్వారా ఏదైతే పెద్ద ఎత్తున వరద ప్రవాహం ఏదైతే వస్తూ ఉందో రోజుకి దగ్గర 4 లక్షల క్యూసెక్కులు పైబడి నీరు ఏదైతే వస్తూ ఉందో దాన్ని ఆ రోజే మేము క్యాలిక్యులేట్ చేసి ఇమ్మీడియట్లీ ఏదైతే మరి అక్కడ పోతిరెడ్డిపాడు గాని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎంత అవకాశం ఉంటే అంత మేర పోతిరెడ్డిపాడు రాయలసీమ పూర్తి అవసరాలు తీర్చేటువంటి విధంగా పోతిరెడ్డిపాడు ద్వారా మరి అవసరమైనంత మేరకు ఎంత అవసరమైతే అంత నీటిని మేము విడుదల చేస్తూ ఉన్నాం. భీమవరం మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు సౌజన్యంతో మాజీ ఎంపీ, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి రెయిన్ కోట్లు, దుప్పట్లు మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వీరంతా
పరిసరాలను పరిశుభ్రం చేసే క్రమంలో ఎండలోనూ వానలోనూ తడుస్తూ విధులు నిర్వహిస్తూ ఉంటారని వివరించారు. ఇటువంటి వాళ్ళకి రెయిన్ కోట్స్ ఉపయోగకరంగా ఉంటాయన్నారు. దాత సుబ్రహ్మణ్యరాజును అభినందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, వీరవాసరం మండలం పార్టీ అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపర శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాసులు పాల్గొన్నారు. తణుకు మండలాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలను చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సర్వసభ్య సమావేశం ఇది. అలాగే ఏ ప్రభుత్వం అయినా సరే స్థానిక సంస్థలు అనేది చాలా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి సంస్థలు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మండల ప్రజా పరిషత్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజల వద్దకి, సామాన్యుల వద్దకి పరిపాలన తీసుకెళ్లే విధంగా మండల వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా జెడ్పీటీసీ వ్యవస్థని, జిల్లా పరిషత్, మండల పరిషత్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకి పరిపాలన చేరువ చేసే విధంగా ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఈ వ్యవస్థల్ని నిర్లక్ష్యం చేయడం కూడా జరిగింది. ఈరోజు మరలా అన్ని విధాలుగాను కూడా ఈ ప్రభుత్వంలో ఈ వ్యవస్థలకి కూడా జవసత్వాలు కల్పించి అన్ని విధాలుగాను కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏ ప్రభుత్వం అయినా సరే అధికారంలో ఉన్నప్పుడు కేవలం సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండూ కూడా ఈరోజు సమన్వయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం అయినా సరే అభివృద్ధిని, సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళేటటువంటి పరిస్థితి గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, వివిధ పార్టీల అధికారంలో ఉన్నాయి, తెలుగుదేశం అధికారంలో ఉన్నాయి, ఏ పార్టీ అధికారంలో ఉన్నా. ఈరోజు దురదృష్టవశాత్తు మనందరం కూడా ఒప్పుకోవాల్సినటువంటి వాస్తవం, ఈరోజు వివిధ పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నాం, వైఎస్ఆర్ వాళ్ళు ఉన్నారు, కూటమి అభ్యర్థులు ఉన్నారు, ఇక్కడ అందరం ఉన్నాం. ఈ గత 5 సంవత్సరాల్లో 2019 నుంచి 24 వరకు అభివృద్ధి అనేది కేవలం 30% లోపుగా నిధులు కేటాయించడం జరిగింది రాష్ట్రంలో వచ్చినటువంటి ఆదాయాల మీద. అంటే ఎప్పుడు 60% అభివృద్ధి ఉంటే 40% సంక్షేమం ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు 30% నిధులు కేటాయించి అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. పరిషత్ అధ్యక్షులు రుద్ర ధనరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మండల అభివృద్ధి అధికారి డి శ్రీలలిత నివేదిక అందించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ వంకార రవీంద్రనాథ్, జెడ్పీటీసీ ముళ్లపూడి అన్నపూర్ణదేవి, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా అత్తిలి గ్రామానికి చెందిన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న ఆషాఢ కృతిక పాలకాబడి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పాల్గొని పాలకవర్గ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ముస్లింల అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరిగిందని శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ తెలిపారు. తణుకు పట్టణ పరిధిలోని వేల్పూర్ రోడ్లో ఉన్న మసీదుకు మంగళవారం ఆయన విచ్చేసిన సందర్భంగా ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణతో కలిసి మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా రాష్ట్రాన్ని సమర్థవంతంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషికి అందరూ సహకరించాలని ఆయన కోరారు. అంతకుముందు షరీఫ్ పట్టణానికి చెందిన ముస్లిం ప్రముఖులను కలిసి యోగక్షేమాలను చర్చించారు. నైతిక విలువలను, ప్రపంచ శాంతిని పెంపొందించాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా ఇక్కడకు విచ్చేసి మసీదులను సందర్శించారు. సాఫల్యం కంటే పరలోక సాఫల్యం సాధించడం ఎలా అన్నాని చెప్పిన విధానాలు, శాంతియుత విధానం, కొన్ని జీవితం సాధించే విధానంలో మనం ఎలా నడవాలనే దాంట్లో
నేను కూడా తరబేదు పొందుతూ మిగతా వాళ్ళకి కూడా తరబేదు ఇస్తూ ఒక మంచి పౌరుడుగా తీర్చిదిద్దే విధానంలో ఈనాడు ఆ సంకల్పం దగ్గర రావడం జరిగింది. అందరూ ఆనందంగా ఉన్నారు. ఏదైతే ఒక పీడ కలల గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మూలంగా ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందులన్నీ దూరం అయిపోయినాయి. మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ధీమాతో జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఆయన సహకారంతో ఈ రాష్ట్రం ముందుకు పోతుంది అనే ఉద్దేశంతో అఖండ మెజారిటీని సాధించి పెట్టారు. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని అన్ని రంగాల అభివృద్ధిపరిచే రకంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా చంద్రబాబు నాయుడు గారు గత 2 నెలల నుంచి దాని మీదే కృషి చేస్తున్నారు. పెనుగొండలో జరిగిన విషయం ఏదైతే ఉందో అది వ్యక్తిగత విషయాలు ఇవి. అది కులం పరంగా కానీ పార్టీ పరంగా జరిగింది కాదు. అతను ఎవరైతే హత్య చేశాడో అతను మరి వైఎస్ఆర్సీపీకి చెందిన సింపథైజరు. ఏదైతే వాళ్ళలో ఉన్న మరి కొన్ని వ్యక్తిగత విభేదాల మూలంగా అది జరిగింది తప్ప తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఎట్టి పరిస్థితుల్లో దానికి సంబంధం లేదు. రాధాకృష్ణ యువకులు ఈ కాన్స్టిట్యూషన్లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడంలో కానీ ముఖ్యంగా రైతాంగానికి అవసరమైన వసతులు కల్పించడంలో కానీ గతంలో కూడా పనిచేశారు. రాబోయే రోజులు కూడా ఈ తణుకు ప్రజలు ఇక్కడ ఉన్న స్థానిక సమస్యలు గుర్తించడంలో ఆయన అహర్నిశలు కృషి చేస్తారు. ఆయనకి చంద్రబాబు నాయుడు దగ్గర కానీ లోకేష్ గారి దగ్గర మంచి గౌరవం ఉంది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి షేక్ సోరా సాహిబ్, ఈ పార్టీ నాయకులు ఎస్కే జహంగీర్ బాషా, ఎస్కే షాహీ, ఎస్కే సుభాన్లు పాల్గొన్నారు. ప్రముఖ అభ్యుదయ కవి రావిశాస్త్రి జయంతిని మంగళవారం తణుకులో ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. 1922 జూలై 30వ తేదీన శ్రీకాకుళంలో జన్మించిన రావిశాస్త్రి అసలు పేరు రాచకొండ విశ్వనాథ శాస్త్రి. రచనా రంగంలో ప్రఖ్యాతి పొందిన తర్వాత ఆయన అభిమానులు తక్కువ పదాలతో రావిశాస్త్రిగా పిలవటం ఆరంభించారు. చివరికి అదే స్థిరపడింది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఫిలాసఫీ ఆనర్స్ చదివి మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించాక విశాఖపట్నంలో ఆయన పేదల ప్లేడర్గా పేరొందారు. వృత్తిలోనూ రచనా ప్రపంచంలోనూ అట్టడుగు వర్గాల పక్షానే వకాల్తా పుచ్చుకున్నారు. చదువుకునే రోజుల్లోనే మహాకవి శ్రీశ్రీ మాదిరిగా రావిశాస్త్రి కమ్యూనిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితులై వృత్తి ప్రవృత్తులలో అదే ప్రభావంతో ప్రయాణించి పేరు తెచ్చుకున్నారు. విలక్షణమైన శైలిలో రచనలు చేసిన రావిశాస్త్రి మంచి కథకుడు, గొప్ప నవల రచయిత, నాటకకర్త. తెలుగు కథా సాహిత్యంలో ఆరుసారా కథలో ఆయనను ఒక మలుపు తిప్పింది. అంతకుముందు రచయితలు స్పృశించని ప్రాంతీయ సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తుల్ని పాత్రలుగా తన కథల్లో మలిచారు. పోలీసు న్యాయ వ్యవస్థలలోని డొలతనాన్ని నిశ్చితంగా ఎండగట్టారు. మహాకవి శ్రీశ్రీ కాదేది కవితకు అనర్హం ప్రకటించిన 9 వస్తువులు 8 బుక్కులు కథలుగా రాశారు. పెట్టుబడిదారీ వ్యవస్థలో వర్గభేదాలు మానవ సంబంధాలను నాశనం చేస్తున్నాయని బాకీ కథలు రాసి చూపించారు. తమ స్వంత అభివృద్ధే తప్ప సాటి మనుషుల బాధల పట్ల కనీస స్పందన లేని మధ్యతరగతి ఉద్యోగ వర్గంపై కోపాన్ని వేతన శర్మ కథలో ప్రచురించారు. బలవంతమైన సర్పం చలిచేమల చేత చిక్కి చావది సుమతి అన్న పద్యపాదం సారాన్ని తిరుగుబాటుకు అన్వయించి పిపీలీకం రాశారు. పిరికివారెవరూ మంచివారు కాజాలరని రావిశాస్త్రి నమ్మకం. అందుకు నిదర్శనంగా సుబ్బయ్య పాత్ర సృష్టించారు. రావిశాస్త్రి కథల్లో జీవిత వాస్తవం ఉంటుంది. అందుకే 1968లో రాచకొండ విశ్వనాథ శాస్త్రి కథలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. మొదట అభ్యుదయ రచయితల సంఘంలో ఉన్న తర్వాత కొన్నాళ్లు విప్లవ రచయితల సంఘంలో సభ్యుడిగా కొనసాగారు. 1993 నవంబర్ 10వ తేదీన రావిశాస్త్రి కన్నుమూసిన ఆయన రచనలు తెలుగు పాఠకుల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచే ఉన్నాయి. అందుకే ఈయన జయంతిని పలువురు అభిమానులు పట్టణంలోని వైఎస్ఆర్ పార్కులో ఉన్న షణ్ముఖ ఆంజనేయరాజు కళావేదిక వద్ద నిర్వహించి కవిగా ఆంధ్ర రాష్ట్రానికి అందించిన సేవలను చర్చించారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి, సినీ గేయ రచయిత రసరాజు మాట్లాడుతూ రావిశాస్త్రి రాసిన ప్రతి కథ సమాజానికి స్ఫూర్తినిచ్చిందని చెప్పారు. ప్రముఖ కవి రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారికి, ప్రముఖ కవి రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారికి, ప్రముఖ కవి రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారికి. సిద్ధ కవి, నాటక రచయిత, వ్యాస రచయిత, నవలా రచయిత, అన్నిటికంటే మించి కూడా గొప్ప నటుడు ఎవరంటే రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు
రావి శాస్త్రి గారు. ఆయన విగ్రహాన్ని విశాఖపట్నంలో నిర్మించడం చాలా విశేషమైనటువంటి ఒక గౌరవమైన దక్కింది. వృత్తిరీత్యా న్యాయవాదే కానీ ప్రవృత్తి రీత్యా గొప్ప కథకుడు ఆయన. పొడుగు జనం గురించి ఎక్కువగా ఆయన ఫోకస్ చేశారు. కథల్లో కూడా పీడితుల గురించి ఎక్కువగా మాట్లాడాడు ఆయన. కథ ఎంత కష్టమైన చెప్పడం విషయంలో చాలా విషయాలను ఆయన అటు నవల కానీ ఇటు అలాగే కథ కానీ నాటకాన్ని కూడా ఆయన ఎంతో గొప్పగా చెప్పడం మనకి జరిగింది. ఆయన కథల్లో ముఖ్యంగా మనకి వర్షం అనే కథ ఉంటుందండి. ఆయన కథ ఎప్పుడు కూడా స్ఫూర్తిని కలిగించిందండి. స్ఫూర్తిని అంటే మనిషి ఎలా మేలుకోవాలో చెప్పింది. దేనికి భయపడకూడదు, మనలో స్వయంగా ఆలోచన ఉండాలి. కాబట్టి నేను కూడా కలకత్తా స్టేషన్కి వెళ్తే ఈ వర్షం తడుస్తూ వెళ్తానని ఒక స్ఫూర్తి కలిగించాడు ఆ కుర్రోడు అనమాట. అంటే ఇలా ప్రతి కథలో కూడా ఒక స్ఫూర్తి కలిగించే విధంగా ఆయన రాయటం జరిగింది. ఏమంటే ఇప్పుడు మీరు తేడా వృత్తి కదా, సివిల్ కేసుకి క్రైమ్ కేసు తేడా అని చెప్తాడు అన్నమాట. సివిల్కి క్రైమ్కి తేడా చెప్తాడు. సివిల్ అంటే న్యాయవాదులు అబద్ధాలు ఆడాలట. క్రైమ్లో పోలీసులు ఆడిన అబద్ధాన్ని ఈయన రుజువు పడతారటువంటి న్యాయవాదులు. అంత చమత్కారంగా ఆయన చెప్పడం జరిగింది. ఉత్తరాంధ్ర మాండలికాలకి ఆయన మకుటాన్ని తొడిగించిన మహా కథ చక్రవర్తి రాచకొండవారు. న్యాయవాది కౌరు వెంకటేశ్వరుల అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ రంగాలకు చెందిన అక్కిన కాశీ విశ్వనాథం, వి సీతారాం, ఆకేళ్ల సుబ్రహ్మణ్యం, అర్జీ భాస్కర్రావు, కోడూరి ఆంజనేయులు, చల్లా శాస్త్రి, మహిళా ప్రతినిధులు గరికపాటి లక్ష్మి, పొలగం లీల, పాలూరి సత్యశ్రీదేవులు పాల్గొన్నారు. మానవ హక్కులను పరిరక్షించుకోవలసిన బాధ్యత మనుషులందరిపై ఉందని తణుకు మండల రెవెన్యూ ఆఫీసర్ బి భవానీ తెలిపారు. పట్టణ పరిధిలోని 6వ వార్డు సచివాలయంలో మంగళవారం నిర్వహించిన మానవ హక్కుల పరిరక్షణ దినోత్సవ సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మానవ హక్కులకే అధిక ప్రాధాన్యత ఉందని ఆమె చెప్పారు. ఇదే విషయాన్ని భారత రాజ్యాంగం స్పష్టం చేస్తున్నట్లు ఆమె వివరించారు. ఇంకా ఈ ఇప్పుడు ఎవరైనా తెలియజేసినట్టు అలాంటి సమస్యలే కాకపోయినా మీకున్న ఈ వార్డ్ సరౌండింగ్స్లో మీ దృష్టిలో ఉన్న ఎటువంటి సమస్యలైనా మీరు తెలియజేయచ్చు. ఉదాహరణకి మేము విలేజెస్లో పెట్టినప్పుడు వాళ్ళు ఎక్కువగా చెప్పింది ఏంటంటే మాకు బరియల్ గ్రౌండ్స్ లేవు, ఎస్సీ బరియల్ గ్రౌండ్స్ లేవని కొంతమంది, లేదు మేము ఉండే వార్డులోని పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేయడంలో నీట్గా మెయింటైన్ చేయకపోవడం, డాల్ ఎక్కువ ఉంటున్నాయి, రైల్వే సిస్టమ్ బాగాలేదు, వాటర్ స్టోరేజ్ ఎక్కువ ఉంది, గ్రౌండ్లో ఉన్నాయి, ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి, ఇలాంటి ఇష్యూస్ ఉన్నారు. ఈ పర్టికులర్ ఈ ఇష్యూ అనేది ఏమవుతుంది ఇందులో సమావేశంలో పట్టణ ఎస్ఐ పి అప్పారావు, స్థానిక ప్రముఖులు మల్లిపూడి జగజ్జీవన్, సిర్రా బ్రహ్మయ్య, చదలవాడ సతీష్, సిర్రా సుధాకర్లు పాల్గొన్నారు. తణుకు పట్టణ పరిధిలోని సజ్జాపురం సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఉచిత వైద్య సేవా శిబిరంలో డాక్టర్ భూపతరాజు రమేష్ చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 27 మందికి మధుమేహం, రక్తపోటు పరీక్షలు జరిపి నివేదికలు అందించారు. సంస్థ అధ్యక్షులు ఈదర ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ, స్థానిక కార్యదర్శి కోసూరి గాంధీలు పాల్గొన్నారు. రైతులను తరచూ నష్టాలకు గురిచేస్తున్న ఎర్రకాలువ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ వెల్లడించారు. తాడేపల్లిగూడెం మండలంలో వరద ప్రభావిత గ్రామాలలో మంగళవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, స్థానిక శాసనసభ్యులు బులిశెట్టి శ్రీనివాస్ ఆయన వెంట ఉన్నారు. నందమూరు, ఆరుళ్ల, జగన్నాథపురం, మాధవరం గ్రామాలలో ఎర్రకాలువ వరద ముంపునకు గురైన వరి పొలాలను పరిశీలించారు. నారుమడులు, వరి నాట్లు వేసి ఎన్ని రోజులైందని రైతులను అడిగి తెలుసుకున్నారు. కౌలుదారులు ఎంతమంది ఉన్నారని ఆరా తీశారు. సిఆర్సీ కార్డులు తీసుకున్నారా, పంట రుణాలు అందాయా అని విచారించారు. ఏ రకాల వంగడాలు సాగు చేశారని అడిగారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి జడ్ వెంకటేశ్వర్లు, అగ్రికల్చర్ ఏడీ పి మురళీకృష్ణ, తహసీల్దార్ బండిరెడ్డి మురళీకృష్ణ, ఎంపీడీఓ ఎస్ఎస్ శర్మ, ఆయా గ్రామాల సర్పంచులు, సెక్రటరీలు, వీఆర్ఓలు, అగ్రికల్చర్ అసిస్టెంట్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పంట నష్టాలను అంచనా వేయించి ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ నియమ నిబంధనల ప్రకారం రైతులను ప్రభుత్వం ఎంతవరకు ఆదుకుంటుందో తక్షణమే నిర్ణయించి చెబుతామని అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బి రాజశేఖర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలియజేశారు. ఎక్కడైతే బీచెస్ పట్టాయో అవి ఇమీడియట్గా వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఆ బ్రిడ్జెస్ ఊడ్చేటట్టు, అలాగే స్ట్రెంగ్తన్ చేసేటట్టు. అంటే ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పడం
ప్రతి సంవత్సరం కూడా ఇది మనం చూస్తున్నాము. సో కాబట్టి ఆ లాంగ్ టర్మ్ మెజర్స్ టేకప్ చేయడానికి వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్తో మాట్లాడుతున్నాము. రెండవది ఇప్పుడు దీన్ని ఎన్యూమరేషన్ చేస్తాము. ఎన్యూమరేషన్ చేసి ఎఫెక్ట్ అయిన రైతులకి ఎలా సహాయం చేయాలి. ఇన్పుట్ సబ్సిడీ అనేది ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ నార్మ్స్ కొన్ని ఉన్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఫస్ట్ ఎలిమినేట్ చేస్తాము. ఆ తర్వాత ఏ విధంగా రైతులకి సహాయం చేయాలో ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఏ రూపంలో అయినా చేయాలనేది ఇమీడియట్గా మేమంతా వర్కౌట్ చేసి చెప్పడం జరుగుతుంది. మూడో విషయం వెరైటీస్. ఈ వెరైటీల్లో ఇప్పుడు ఇక్కడ బాగా షార్ట్ డ్యూరేషన్ వెరైటీలు వేయడం, అది ప్రొక్యూర్మెంట్లో కొంత గ్యాప్ అనేది క్లియర్గా తెలుస్తుంది. అలాంటివి నేను అనుకోవడం కొంత కోఆర్డినేషన్తో అగ్రికల్చర్ డిపార్ట్మెంటు అలాగే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేస్తే నాకు తెలిసి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఖచ్చితంగా దీన్ని మనం ప్రొక్యూర్మెంట్లో కొనడానికి అడ్డంకులైతే ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.